యుద్ధం అనగానే మనకు ఏం గుర్తొస్తాయి? క్షిపణులు, డ్రోన్లు, సైనికులు. కానీ ఇప్పుడు యుద్ధ రంగంలోకి వీటన్నిటికన్నా భయంకరమైన, శక్తివంతమైన ఒక ఆయుధం వచ్చింది. అది ఒక AI. ఈ AI సహాయంతోనే అమెరికా ఇరాన్ పై అతిపెద్ద దాడిని ప్లాన్ చేసింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, దాడికి కొన్ని గంటల ముందే అదే AIని అమెరికా అధ్యక్షుడు బ్యాన్ చేశారు. ఆ AI పేరు క్లాడ్. దాన్ని తయారు చేసిన కంపెనీ పేరు ఆంథ్రోపిక్. అమెరికా సైన్యం కోసం ఇది ఒక సాధారణ చాట్ బాట్ లా పని చేయదు. ఇది ఒక అత్యంత శక్తివంతమైన వార్ రూమ్ అసిస్టెంట్. దాని పని ఏంటంటే, లక్షలాది గిగాబైట్ల ఇంటెలిజెన్స్ డేటాను, అంటే శత్రువుల కదలికలు, సంభాషణలు, ఫోటోలు మానవుల కంటే వేల రెట్లు వేగంగా విశ్లేషించడం. ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ గుర్తించి శత్రువులు ఎక్కడ దాక్కున్నారో, ఎక్కడ దాడి చేయాలో ఖచ్చితమైన టార్గెట్లను గుర్తించడం. అంతేకాదు, ఒకవేళ దాడి చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహిస్తూ వేలాది వార్ సిమ్యులేషన్స్ సృష్టించడం. సింపుల్ గా చెప్పాలంటే, ఎవరిని ఎక్కడ ఎప్పుడు కొట్టాలో నిర్ణయించడంలో ఇది సైన్యానికి సహాయం చేస్తుంది. అమెరికా సైన్యం ఈ క్లాడ్ AIని ఇరాన్ పై దాడి చేయడానికి ఉపయోగించుకుంది. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుంది. నెలల తరబడి CIA ఆయన కదలికలను గమనిస్తోంది. చివరికి ఒక కీలకమైన సమాచారం అందింది. టెహ్రాన్ లోని ఒక కాంపౌండ్ లో ఖమేనీతో సహా ఇరాన్ యొక్క ఉన్నత స్థాయి నాయకులందరూ ఒక మీటింగ్ లో పాల్గొంటున్నారని తెలిసింది. అమెరికా ఈ ఇంటెలిజెన్స్ ను ఇజ్రాయెల్ కు అందించింది. ఆ తరువాత ఇజ్రాయెల్ ఆ కాంపౌండ్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి ఇరాన్ నాయకత్వాన్ని అంతం చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు సిసలైన డ్రామా ఇప్పుడు మొదలైంది. ఈ దాడి జరగడానికి కేవలం కొన్ని రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ AIని తయారు చేసిన ఆంథ్రోపిక్ కంపెనీపై యుద్ధం ప్రకటించారు. అది ఒక రాడికల్ లెఫ్ట్ వోక్ కంపెనీ అని, దాని టెక్నాలజీ అమెరికా జాతీయ భద్రతకు పెను ప్రమాదం అని ట్వీట్ చేశారు. వెంటనే ఆంథ్రోపిక్ టెక్నాలజీని వాడటం ఆపేయాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించారు. పెంటగాన్ కూడా ఆ కంపెనీని రష్యా, చైనా వంటి శత్రు దేశాలతో సమానంగా ప్రమాదకరమైనదిగా ప్రకటించింది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అధ్యక్షుడు ఏ AIనైతే ప్రమాదం అని బ్యాన్ చేశారో అదే AIని ఉపయోగించి కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యం ఇరాన్ పై దాడి విజయవంతంగా ప్లాన్ చేసింది. ఈ విషయం బయటకు రావడంతో వెంటనే కొత్త సిస్టమ్ కి మారడం సాధ్యం కాదని, దానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని సైన్యం ఒక వివరణ ఇచ్చింది. ఈ సంఘటన మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆధునిక యుద్ధం యొక్క స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు యుద్ధం అంటే కేవలం ఆయుధాల శక్తి కాదు, సమాచారాన్ని ఎంత వేగంగా విశ్లేషించగలమనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు రోజులు పట్టే పనిని ఇప్పుడు AI గంటల్లోనే చేసి పెడుతోంది. ఈ రోజు AI కేవలం సహాయం మాత్రమే చేస్తోంది. కానీ రేపు ఎవరిపై దాడి చేయాలో, ఎవరిని చంపాలో అనే నిర్ణయాలు కూడా అదే తీసుకుంటే పరిస్థితి ఏంటి? యుద్ధంలో AIను ఉపయోగించడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది మానవాళికి మంచిదా కాదా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ షాకింగ్ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.